పై ఓటేసి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీ కోడి సంపత్ గారిని గెలిపించి శాసనసభ్యులైనటువంటి మాధవరెడ్డి గారికి గిఫ్ట్ కింద అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్, బీజేపీ నాయకురాలు కుప్పల జ్యోతి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీధర్ గారు, ఇలే నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, దీంట్లో ఎవరెవరు ఏ పాత్ర ఉందో మీరు చెప్పండి. ముందుగా రాయచోటి వద్దు, వద్దురా వద్దురా, ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే. మేము ఈరోజు రైల్వే కోడూరు టోల్గేట్ సర్కిల్లో మహాత్ముని గాంధీ విగ్రహం పక్కన నిరాహార దీక్ష ఏదైతే జేఏసీ పిలుపునిచ్చిందో రెండవ రోజు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను వెంటనే ప్రకటించాలనేటటువంటి మా న్యాయబద్ధమైన హక్కు కోసం మేము ఇక్కడ నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతాం. ఒకటే అడగదలుచుకున్నా, గత ఎన్నికల టైంలో మనము జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పాడు అనేటటువంటి నినాదంతో మనం ఎన్నికల్లోకి ప్రజల్లోకి వెళ్ళాం. అదేవిధంగా అదే ఎన్నికల సమయంలో ఈనాటి ప్రభుత్వ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మనతో పాటు బీజేపీ నాయకురాలు కుప్పాల జ్యోతి గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి కుప్పాల జ్యోతి గారు. ఈరోజు ఎటువంటి సౌకర్యాలు లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా అమలుస్తూ ఉంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అన్ని వసతులు ఉన్నా మాకు రాజంపేట ప్రతి ఒక్క వరుస ఒక రైల్వే కానీ విమానాశ్రయాలకు కానీ ప్రతి ఒక్కటి మాకు అన్ని రాజంపేటకు ఉన్నాయి. అలాంటిది రాజంపేటని మాకు కేంద్రంగా వస్తే సంతోషపడతారు. ఇంతకుముందు మీరు రాజకీయంగా ఓట్లకు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, మాట చెప్పారు, ఖచ్చితంగా నేను చేస్తాము అనేసి. అదే మాట మీద మీరు నిలబెట్టుకొని ఖచ్చితంగా రాజంపేటని రాత్రిపూట నిర్మాణపు పనులు ఆపండి అంటూ